అచ్చంగా పెసర్లతో చేసిన ఉల్లిపాయ పెసరట్టండి. ముఖ్యంగా ఈ పెసరట్టు డయాబెటీస్ పేషెంట్స్ కోసమండి. మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి వాళ్ళకి మాత్రం. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను పెసర్లతో ఉల్లిపాయ పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పెసరట్టుని ఎవరైనా తినొచ్చండి. డౌట్ పడకుండా హ్యాపీగా చేసేసుకొని తినండి. మెయిన్‌గా పేషెంట్స్‌కి, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లని నైటే నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ చూడండి పెసర్లనేది మనకి బాగా నానిపోయాయన్నమాట. ఇలా నానితేనే మనకి పెసరట్టనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నానిన ఈ పెసర్లని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలండి. ఇందులోకి 2 పచ్చిమిర్చిలు వేసుకోండి. కాస్తంత పుదీనా ఆకులు వేసుకోవాలి. ఒక రెబ్బయితే సరిపోతుందండి. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మీకు కావాలంటే అల్లం ముక్క, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పెసర్లని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పెసరట్టు అనేది బాగా వస్తుంది. ఇక నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా బ్యాటర్ అనేది చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పిండికి ఒక 6-7 పెసరట్లు ఖచ్చితంగా వస్తాయండి మీడియం సైజ్ అయితే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ చేసుకోవాలండి. పాన్ హీట్ అయిపోయాక ఒక గరిటెడు పిండి తీసుకొని పెసరట్టు వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేసుకోవాలండి. మధ్యలో కాస్త పల్చగా ఉండాలండి. అంచులు మాత్రం కాస్త మందంగా ఉంటే పెసరట్టు అనేది చాలా బాగా వస్తుందండి. మీరు టెక్స్చర్ చూస్తారు కదా తీసేటప్పుడు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పైనుంచి ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి మంచిదని నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కాస్త ఆనియన్స్ మగ్గాక మనం పెసరట్టు బాగా దోరగా కాలిందని అనుకున్నప్పుడు పైనుంచి అవిసె గింజల పొడిని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీ దగ్గర లేకపోతే వదిలేయచ్చండి. కానీ అవిసె గింజల పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. డైలీ ఈ పొడి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. మా ఇంట్లో 24/7 ఉంటుంది పౌడరు. డైలీ ఒక ముద్ద ఈ అవిసె గింజల పొడితోని తినాల్సిందనమాట. మాటల్లో మాట ఇక్కడ మన పెసరట్టు కూడా రెడీ అయిపోయిందండి. చూసారా టెక్స్చర్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇలా యేసుకుంటే పెసరట్టు చాలా బాగా వస్తుందని. ఇక్కడ నేను ఇంకో పెసరట్టు కూడా వేసి మీకు చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈస్‌గా. మీరు కూడా ఇలా చూసేయండి. ఇంకా నేను ముందు ముందు వీడియోలో అవిసె గింజల పొడిని ఎలా చేయాలి? దీని బెనిఫిట్స్ ఏంటి? అనేది బాగా డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తానండి. తప్పకుండా ఆ వీడియోని ఖచ్చితంగా చూసేయండి. హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఇలా చేసుకొని తిన్నారంటే డయాబెటీస్ పేషెంట్సే కాదు క్యాన్సర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చండి. కీమోథెరపీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ పెసరట్టు. ఈ పెసరట్లో ఉండే బెనిఫిట్ ఏందంటే, ఇది బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ చేస్తుందండి. సో, ఖచ్చితంగా పేషెంట్సే కాదు అందరూ కూడా తినొచ్చండి. ఖచ్చితంగా వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని హెల్తీగా తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్‌ని కాస్త సపోర్ట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి.